మాజీ మంత్రి వర్సెస్ ప్రెజెంట్ మంత్రులు ఇష్యూ నడుస్తోంది. ఆ రోజుల్లో ఆయన చేసిన ఆక్రమణలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని ప్రస్తుత మంత్రులు అంటే అది నిరూపించమని ఛాలెంజ్ చేస్తున్నారు ఈ మాజీ మంత్రి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ ఆయన ఏ శాఖలో ఉంటే ఆ శాఖలో భారీగా దందాలు చేశారని, అక్రమ వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే మదనపల్లిలో డాక్యుమెంట్లకు నిప్పు పెట్టించారని ఆరోపించారు. పెద్దిరెడ్డి చేసిన ప్రతి పాపానికి ఖచ్చితంగా చర్యలుంటాయని ఏపీ మంత్రులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అది వేశారు. విజిలెన్స్ ఇంతకుముందు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఉంది, ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. దాని మీద ఎస్పీ గారితో, సిఎఫ్ గారితో, కలెక్టర్ గారితో కమిటీ వేశారు. తప్పకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. నేను గతంలో చెప్పాను, ఎంతటి పెద్దవారు ఉన్నా, మీరు మదనపల్లి ఫైల్స్ మనోడు అడిగారు, ఎంతటి పెద్దవారు ఉన్నా కూడా తప్పకుండా వారి మీద యాక్షన్ ఉంటుంది. మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. ఎప్పుడు ఎలా వెబ్ ల్యాండ్లు మారినాయో, ఎప్పుడెప్పుడు ఎలా మారినాయో మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. మేము కూడా గతంలో పత్రికా సోదరులకు చెప్పాము. మా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళకు కూడా వాళ్ళకి డ్రోన్ మ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు చెప్పడం అంటే ఓవరాల్గా చెప్పడం, ఇక్కడ సర్వే నెంబర్ ఉంటే చూపించి బిల్డింగ్ మందరంలో కట్టినట్టు అలా కట్టినట్టు పరిస్థితిగా మాకు తెలుస్తూ ఉంది. ఎన్ని సర్వే రిపోర్ట్ పూర్తిగా రానివ్వండి, రిపోర్ట్ వచ్చిందా తప్పకుండా ఆధారాలతో పాటు మేము ముందు పెడతాం. తప్పకుండా కమిటీ వేశారు. 3 men జిల్లా ఎస్పీ, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ కలెక్టర్ గారితో కమిటీ వేశారు. ఆల్రెడీ అది సిఎస్ గారు ఆర్డర్ కూడా ఇచ్చారు ఇవాళ పొద్దున్నే. తప్పకుండా ఆ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చొని విత్ పక్కా ప్రూఫ్ మేము చెప్తాం. థ్యాంక్ యూ. ఏమనుకున్నారంటే పలానా షాక్ ఇస్తే ఆ షాక్కి సంబంధించినవన్నీ నా ఆస్తులే, మైనింగ్ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో ఉన్న మైనింగ్లన్నీ నావే, అటవీ శాఖ ఇచ్చారు కాబట్టి అటవీ శాఖకి సంబంధించిన లక్షల కోట్ల భూములు నావే, ఇటువంటి భావనలో ఉన్నారు. పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఆయన ఫ్యాక్టరీలు తెమ్మంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని. సో ఆక్రమణలకు ఒకవేళ మీరు ఒక కేస్ స్టడీ, పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేస్ స్టడీగా చేయాలి. ఇటువంటి మోసాలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి పాపాలు, ఇటువంటి కబ్జాలు, ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగలదా రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని కేస్ స్టడీగా తీసుకోవాల్సింది. వారు చేయని కబ్జా లేదు, వారు చేయని పాపం లేదు. అక్కడెందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే, మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పోయినా కూడా కబ్జాలు చేశారు. చివరికి ఎంతకు బరి తెగించారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ని, దాంట్లో ఉన్న డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజారారు. విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు. ఎవరు అతీతులు కాదండి, చట్టానికి ఎవరు అతీతులు కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కాదు, ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ తప్పు విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత కటకలరాలు లెక్క పెట్టాల్సిందే. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. వీళ్ళు మాత్రం అతీతులు కాదు, వీళ్ళు కూడా పెట్టాల్సి వస్తుంది. పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడున్న అడవులను ఏ విధంగా విధ్వంసం సృష్టించారో విచారణ చేపట్టాలని ఆదేశించారు. పొంగనూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆ ఆక్రమణల నిగ్గు తేల్చాల్సిందే అన్నారు డీసీఎం పవన్ కళ్యాణ్. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, చేసిన పక్షంలో బాధ్యులెవరు అన్న కోణంలోనూ దర్యాప్తు చేయాలని అన్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు వీటి ద్వారా ఎవరికి లబ్ధి జరిగిందో కూడా రిపోర్ట్స్ తయారు చేయాలని ఆదేశించారు. అటవీ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని, సత్వరమే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్కు ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖ మంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను నిజంగానే అన్నేసి అటవీ ఆక్రమణలు చేసి ఉంటే ఇప్పటి వరకు వీరంతా కలిసి తనపై ఎందుకు కేసులు పెట్టలేదని, తాను నిజంగానే నేపాల్కి ఎర్రచందనం తరలించి ఉంటే ఆ మొత్తం ఎందుకు పట్టుకోలేకపోయారని నిలదీశారు పెద్దిరెడ్డి. 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే, ₹1 దోచేసింటే
ఎందుకు కానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తుంది మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడి ఉంది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేసింటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను.